ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ 29వ తేదీ 2025వ తారీఖు 2025వ సంవత్సరం శనివారం. నేను రాజారావు అంటే ఆకునూరా లేకపోతే ఉయ్యూరు గండిగుట్ట ఉయ్యూరా తీస్తూనే ఉంది. నేను పి రాజారావు ఓ లాజరస్ ఇలాగా గాంధీనగర్ దుర్గా కళ మందిరం ప్రెస్ క్లబ్లో ఆరాధన వివాహ పరిచయ వేదిక అందులో పాల్గొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు 29వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం శనివారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము ఘననీయము, విశ్వమంత నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజునా ఒక క్షణం ఒక యుగముగా మారెనే, నీవు కనిపించని రోజునా ఒక క్షణం ఒక యుగముగా మారెనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాలు తలపు మది నిండెనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే, యుగ యుగాల తలపు మది నిండెనే. రాజారావు గారు ఆ కాలువ ఒడ్డు అంటే ప్రెస్ క్లబ్ పక్కన ఉన్న కాలువ ఒకసారి తీయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిదురకరవాయెనే, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిదురకరవాయెనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీవు విప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము, విశ్వమంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. దేవునికి ప్రేమైన వారలారా, నేను ఎప్పుడూ మాట అంటుంటా, మీకు గుర్తు ఉండి ఉంటుంది. రేపేమి సంభవించినో నీవు ఎరుగవు. బ్రతికున్నన్నాళ్ళు దేవుణ్ణి తలుస్తూ కొలుస్తూ ప్రకటిస్తూ ఉండాలి. అయితే ఈరోజు వేరే కార్యక్రమం ఉండడం వల్ల నా బట్టల మీద వాక్యం లేదు.
మనం వాక్యం ఉంటేనే కాదు, బైబిల్ చేతిలో ఉన్నా లేకపోయినా మన హృదయంలో, మన మదిలో అన్ని విధాలుగా దేవుణ్ణి తలుస్తూ కొలుస్తూ ప్రకటిస్తూ ఉంటే దాన్ని మించిన ఆశీర్వాదం ఏదీ లేదు. ఈరోజు ఓ లాజరు, నేను, పి రాజారావు గారు, మేము ముగ్గురు మధ్యాహ్నం లంచ్ టైము మరి ఆ ఆరాధన వివాహ పరిచయ వేదిక దగ్గరికి వచ్చాము. అక్కడ భోజన ఏర్పాట్లు ఏమీ లేవు అనుకుంటా, ఆకలేస్తుంది. ఇక మేము బయటికి బయలుదేరుతున్నాం. దేవుని చిత్తమైతే కృష్ణలంక, ఆర్టీసీ బస్ స్టాండ్ ఆ ప్రాంతాలు వెళ్ళాలి అనుకుంటున్నాము. ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఫిలిప్పీ 3వ అధ్యాయం 7వ వచనం, ఏవేవి నాకు లాభకరములో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఎంత మంచి మాట అండి. ఏవేవి నాకు లాభకరములో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.